పద శ్వేత. పర్వాలేదు, నేను వెళ్తాను వదిన గారు. అక్కడ వదిన అనిపించింది. శ్వేత మారిపోయిందప్పా. చాలా సంతోషంగా ఉండదప్పా. బాస్, మీ మామగారు పోతూ పోతూ నిహారిక నిహారిక అన్నాడు కదా. నిహారిక ఎవరు బాస్? మీ అత్త? కాదు, నిహారిక అంటే నా మరదలు. ఓ, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వికారాబాద్ వచ్చాను. ఎమర్జెన్సీ టైంలో కాల్ చేస్తాను. 5 నిమిషాల్లో నా ముందుండాలి. అలాగే మేడం. బయట ప్రపంచాన్ని, ప్రకృతి అందాల్ని మిస్ అయి చాలా రోజులైపోయింది. పంజరంలోంచి బయటకొచ్చిన చిలకల జైల్లోంచి బయటకొచ్చి మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయి రెచ్చిపోవాలి. తినమ్మా అన్నం, ఏడకూడదు, తిను, తినమ్మా. అన్నం తినకపోతే బూచోడికి పట్టించేస్తాను. తినమ్మా. బూచోని పిలవమంటావా? ఏడవద్దమ్మా, నువ్వేడ్చావంటే దయ్యం వస్తుంది. తిను, దయ్యం వచ్చేస్తుంది. తిను తిను. బూచోడని చెప్పినా దయ్యమని చెప్పినా భయపడవేంటమ్మా? ఏడు పాపు. ఏయ్, సైలెన్స్. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్. ఏడవకూడదు. ఇంకొకసారి ఏడ్చావంటే గుడ్లు పీకేస్తాను. అన్నం తిను. మీరు తినిపించండి. ఎలా తింటుందో చూసారా? ఈసారి నీ కూతురు అన్నం తినకపోయినా ఏడ్చినా బూచోడు దయ్యం అంటే మాట వినదు. జనరేషన్ మారిపోయింది. ఈ నిహారిక వస్తుందని చెప్పండి. పిల్లలేంటి, తల్లి కూడా భయపడుతుంది. The devil is back. మాజీ ఇప్పుడే వికారాబాద్ లోకి ఎంటర్ అయ్యాను. ఆ కిరణ్ గాడు ఎక్కడున్నాడో తొందరగా వెతికి పట్టుకో. నేను అరెస్ట్ అయిన వెంటనే నాకు బెయిల్ ఇప్పించుంటే ఈ పాటకు ఒక ఆట ఆడుకునేదాన్ని. మీరేమో కిరణ్ గాడిని అనవసరంగా వదిలేశారు. పోన్లేండి, నేను వచ్చేసాను కదా, ఎంత దూరం పారిపోతాడో చూస్తాను. జైల్ ఫుడ్ బాగా బోర్ కొట్టింది. ఒక మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని పని మొదలు పెట్టాను. ఆలస్యం చేయకు. వచ్చిందే ఆ పని మీద. ఆలస్యం ఎందుకు చేస్తాను?
కిడ్నాప్ చేసిన కిరణ్ గాడిని మీరు వదిలేసినట్టు నేనెలా వదిలేస్తాను? వదలను. ఆ గాయత్రి ఎక్కడుందో కిరణ్ గాడు కూడా అక్కడే ఉండుంటాడు. ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాను. సారీ అండి, పొరపాటున తగిలాను. తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? తీసుకోండి. వీడేంటి పిచ్చోళ్ళ ఇలా తయారయ్యాడు? హలో అండి, నా పేరు గజని. మీ పేరు? నా పేరు నిహారిక. నిహారిక, మంచి పేరు. నేనెవరినో ఈ అమ్మాయిని అడిగితే తెలుస్తుందా? సరే, అడిగి చూద్దాం. ఏమండి, నేను... హలో, ఫోన్ కట్ అయిందేంటి? మాజీ, ఆ కిరణ్ గడు కనిపించాడు. ఏంటి? అవును మాజీ, నా పక్కనే ఉన్నాడు. చూడ్డానికి పిచ్చోళ్ళ ఉన్నాడు. నన్ను గుర్తుపట్టలేదు. తన పేరు గజని అని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును మాజీ, ఇంతకు ముందు వాడికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు పూర్తిగా గతం మర్చిపోయినట్టున్నాడు. వెంటనే వాడిని కిడ్నాప్ చేయి. అలాగే మాజీ. మాజీ, వాడు వెళ్ళిపోతున్నాడు. నేను వాడిని పట్టుకొని మీకు కాల్ చేస్తాను. మిస్ చేయొద్దు. ఓకే ఓకే. ఏ కిరణ్, ఏ గజని, గజని ఆగు, గజని, ఏ గజని ఆగు, ఏ గజని. ఇలా అడుగు పెట్టానో లేదు, అలా కనిపించి మిస్ అయ్యాడు. వాడిని కిడ్నాప్ చేసి మాజీతో మాట్లాడుంటే బాగుండేది. వస్తున్నా గాయత్రి, నీ చేత నరకం స్పెల్లింగ్ రాయించడానికి మళ్ళీ వస్తున్నాను. నిహారిక ఇస్ బ్యాక్. అభి నాకు అక్కర్లేదు. ఈ బిడ్డ మీదైనప్పుడు, నేను మీదన్నైనప్పుడు ఇక నాకు ఆయనతో గాని ఆ ఇంటితో గాని సంబంధం ఏముంది? ఇంకోసారి అభి గారు నా కంటికి కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. రఘురామయ్య కుటుంబం మీద, ఆ అభి మీద శ్వేతకెంత ప్రేమ ఉందో నేను కల్లారా చూశాను. అలాంటిది వాళ్ళని మర్చిపోయానని అంటుందేంటి? ఏదో జరుగుతుంది, ఏదో చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఏంటొదిన గారు కొత్తగా చూస్తున్నారు? నిన్నటి నుంచి వింతగా కనిపిస్తున్నావు, అందుకే కొత్తగా చూస్తున్నాను. అభిరాజు పాలనలో మీరు చూసిన శ్వేతనే. ఆ శ్వేతే అయితే నాకెలాంటి అనుమానం ఉండేది కాదు. నిన్న నేను చూసిన శ్వేతలో ఏవో కొత్త కొత్త మార్పులు కనిపించాయి. అది మీ భ్రమ వదిన గారు. నీకు సంబంధం లేని మనుషులు బాధల్లో ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్లి మొక్కులు మొక్కేదానివి. అలాంటిది దేవుళ్ళ కొలిచిన భర్తనే ఇప్పుడు మర్చిపోయానంటున్నావు. కంటికి రెప్పలా చూసుకున్న కుటుంబాన్ని వదిలేశానంట. నా తమ్ముణ్ణి భర్త అంటున్నావు.
నా తండ్రిని మామ అంటున్నావు. నీ బిడ్డ మా ఇంటి వారసుడని నాకిదంతా కలరా ఉంది. తాళి కట్టిన భర్తని నీలాంటి ఆడపిల్ల వదులుకుంటుందా? ఇదంతా నిజమని నమ్మమంటావా? నిజమే వదిన గారు. అయితే మేమిప్పుడు ఆ రఘురామయ్య కుటుంబాన్ని చంపేయచ్చు కదా? అలా పడేశావేంటి శ్వేత? భయం వేసిందా? మనమెంత దాచినా భయం దాగదు శ్వేత. ఆ కుటుంబాన్ని నువ్వు వదిలేశానన్నప్పుడు వాళ్ళని చంపేస్తే నీకేంటి బాధ? ఇదంతా నటన? అవునే, నాదంతా నటనే. అందరి ముందు డ్రామాలే ఆడుతున్నాను. మీరు మా ఇంటికొచ్చి ఎలా నటించి దెబ్బ కొట్టారో నేను అలాగే నటించి దెబ్బ కొడతాను. రఘురామయ్య కుటుంబాన్ని చంపడం కాదు, ఆ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తాను. చంపేస్తాను. భయపడ్డావా? ఎంత దాచినా భయం దాగదు వదిన గారు. నిన్నటి నుంచి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నది కరెక్టే. ఆ దద్దమ్మలు గెస్ట్ చేయలేకపోయినా నువ్వు బాగానే గెస్ట్ చేశావు. ఈ ఇంట్లో అందరికంటే కాస్త ఎక్కువ బుర్రున్నది నీకే కదా. మీరేం చేసినా చేతులు కట్టుకుని కూర్చుంటాననుకున్నావా? ఎన్నాళ్ళు భరిస్తాను? ఇక భరించను. బాధపడాల్సినంత పడ్డాను, ఏడవలసినంత ఏడ్చాను, చూడాల్సినంత నరకం చూశాను. ఇంకా చాలు. ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఆట మొదలు పెడతాను. ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నా భర్త క్షేమం కోసం, నా భర్త ప్రాణాల కోసం. నా మెడలో తాళి కట్టిన వాడే నా చివరి శ్వాస వరకు నా మనసులో ఉంటాడు. ఆ రిషిగాడు కాదు. నేను ఎప్పటికీ ఆ రఘురామయ్య గారి ఇంటి కోడల్ని. వదిలిపెట్టను. నిన్ను, నీ తమ్ముణ్ణి, నీ తండ్రిని, ఆ సిద్ధప్పగాడితో సహా ఎవరిని వదిలిపెట్టను. నేనెంత నరకం అనుభవించానో అంతకంటే ఎక్కువ నరకం మీరు అనుభవించేలా చేస్తాను. అందరినీ నాశనం చేస్తాను. ఈ ఇంటిని సమాధి చేస్తాను. నీ తండ్రి, నీ తమ్ముడు ఇప్పుడు నన్ను గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి ఏదో ఒక మంచి సమయం చూసుకొని ఏ పాలల్లోనూ మజ్జిగలోనూ విషం కలిపి చంపేస్తాను. నేను చూస్తుంది శ్వేతనేనా? శ్వేతని, కానీ ఆ శ్వేతని కాను. మీరు భయపెడితే భయపడిపోయే శ్వేతని కాను. శివంగిలా మారిన శ్వేతని. అంతా చెప్పేశాను కదా. నీ బాబుతో చెప్పుకుంటావో, నీ తమ్ముడితో చెప్పుకుంటావో చెప్పుకో. చెప్తానే, ఇప్పుడే చెప్తాను. ఇంత నాటకం ఆడతావా? చెప్పుకోపోవే. అబ్బా! 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 అమ్మ శశి, నా మనవడికి బంగారు ఊయల ఆర్డర్ ఇచ్చొస్తున్నానమ్మా. అవునక్క, నా శ్వేత ఇవ్వబోయే నా వారసుడు బంగారు ఉయ్యాలలో ఊగాలి. ఆ, నా శ్వేత, నా దేవత నువ్వు సంబరపడుతున్నావు గాని
దాని అసలు రూపం చూసావంటే భయపడతావు. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? అది నాటకాలు ఆడుతుంది తమ్మా. ఎవరు? ఇంకెవరు? నీ శ్వేతే. అది ఇంతకు ముందు శ్వేత కాదప్పా. అది ఇప్పుడు మారిపోయింది. మన మీద పగ పట్టింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? మావయ్య గారు మజ్జిగ తీసుకోండి. ఎండను పడొచ్చారు కదా. థ్యాంక్ యూ శ్వేత. ఏ పాలల్లోనూ మజ్జిగలోనూ విషం కలిపి చంపేస్తాను. అప్ప తాకండి. మజ్జిగ తాగొద్దంటావేందమ్మా? అందులో విషం కలిపి ఉంటుందప్ప. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? అవునమ్మా, ఇది మనందరినీ విషం పెట్టి చంపేస్తుంది. ఇది కుట్ర చేస్తుంది. మన ఇంటిని నాశనం చేస్తానని నా దగ్గర శపథం చేసింది. ఏందమ్మా శశి, ఏమైనది నీకు? ఓడల పిల్లని ఎందుకు అనుమానిస్తున్నావు? మావయ్య గారు వదిన గారు అనుమానం తీర్చేస్తానుండండి. శ్వేత, మా అక్క అనుమానించింది కానీ మేము అనుమానించలేదు. నువ్వే నిరూపించాల్సిన అవసరం లేదు. తాగనీతమ్మా. ఆ విషయం తాగి అదే చావని. చూసారా వదిన గారు ఎంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. అందుకే నేను నిరూపించుకోక తప్పదు. తాగేశాను వదిన గారు. చచ్చిపోయానా? ఇందులో విషం ఉందా? అనుమానానికి కూడా ఒక హద్దు ఉండాలి వదిన గారు. అసలు ఏమైనదమ్మా నీకు? దీని మాటలు నమ్మద్దప్పా. అక్క అనవసరంగా నా శ్వేత మీద నిందలు ఎందుకు వేస్తావక్క? మావయ్య గారు వదిన గారిని ఏమి అనకండి. రిషి గారు అసలే మీ కోపం ఎక్కువ. మీ అక్కగారు తొందరపడి నన్ను అనుమానించారని తనని తిట్టకండి. దెబ్బ కొట్టి ఆయింట్మెంట్ భలే రాస్తున్నావే. శశి, ఇంకా చాలా లోపలికి వెళ్ళమ్మా. అయ్యో, ఇది నాతో ఓపెన్ ఛాలెంజ్ చేసిందప్పా. ఛాలెంజ్ కాదు, వార్నింగ్ ఇచ్చిందప్పా. ఇంక చాలే ఆపక్క. మావయ్య గారు వదిన గారు నన్ను ఇంతలా అవమానించిన తర్వాత ఇంక నా చేత్తో మీకేమీ ఇవ్వలేను. నేనేదిచ్చినా ఏది చేసినా నాకు ఇలాంటి అవమానాలు తప్పవు. మరీ నటించే అక్క. రిషి గారు వదిన గారిని ఏమీ అనొద్దని చెప్పాను కదా. కోడల పిల్లని నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. అయ్యో, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడా. మావయ్య గారు మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. తీసుకొస్తానుండండి. మావయ్య గారు టాబ్లెట్స్ వేసుకోండి. మంచినీళ్ళతో వేసుకుంటారా మజ్జిగతో వేసుకుంటారా? మీ మనవడిని మీరు గుండెల మీద ఆడించుకోవాలనుకుంటున్నారు. మీ గుండె గట్టిగా ఉండాలి కదా. ఆ సాధన నాకు గుండె నొప్పి తెప్పిస్తే ఈ కోడల పిల్ల గుండె నొప్పికి మాత్ర ఇచ్చినారు. నువ్వెప్పుడైనా ఇచ్చినావా? చూసినావా? కోడలి పిల్లకి నేనంటే ఎంత ప్రేమ చూసినావా? చూసాను. మీ అందరికంటే ఎక్కువే చూశాను. అక్క ఇంకెప్పుడు నా శ్వేతను అపార్థం చేసుకోకు. రిషి గారు ఈ రోజు మీకు ఏం స్పెషల్ వండమంటారు? వదిన గారు మీకేం వంట చేయమంటారు? నా పిట్ట కూడా వండవే. వండుతానే, అదే వండుతాను. అబ్బా చూసా ఇది ఎలా చూస్తుందా? పచ్చకామరుడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. అట్టా ఉంది నీ వ్యవహారం. ఇదంతా నటనప్పా. ప్లీజ్ అక్క ఇంక చాలు. నువ్వేమన్నావు? మజ్జిగలో విషం కలిపిందన్నావు. తన మజ్జిగ తాగి అందులో ఏం లేదని నిరూపించింది. శ్వేత చక్కగా మారిపోయి మనవైపు ఉంటే నువ్వెందుకక్క ఇలా అనుమానిస్తున్నావు? ఆ మార్పు దానికి మంచిది, మనకి కాదు.
ఇంకేం మాట్లాడకుండా నువ్వు లోపల పోసేసి. రిషి గారు చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటి శ్వేత, ఆర్డర్. రిషి గారు అని పిలుస్తుంటే ఏదో దూరం అనే ఫీలింగ్ కలుగుతోంది. నేను మిమ్మల్ని రిషి అని పిలవచ్చా? వై నాట్? నువ్వు అలా పిలిస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే పిలువు శ్వేత. థ్యాంక్ యూ రిషి. రిషి 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 రిషి. ఎవరిని ఎట్లా పిలుచుకోవాలనుకుంటే అటు పిలుచుకో అమ్మా. థ్యాంక్స్ మావయ్య. నేను మీకు ఇష్టమైన వంటలు చేస్తాను. దీని ఆస్కర్ నటనలు తగలయ్యా నా బాబుని తమ్మని బుట్టలో పడేసింది. అప్పా, కూతుర్ని చెప్తున్నాను, నా మాట విను. కూతురు కుటుంబాన్ని కలుపుతుంది, కోడలు కుటుంబాన్ని విడగొడుతుంది. అది మనందరినీ విడదీయాలని చూస్తుందప్పా. అమ్మా శశి, నువ్వేం చెప్పినా వింటాను గాని నా కోడల గురించి ఒక్క మాట తప్పుగా చెప్పినా వినేది లేదు. నేను కూడా విననక్క. మీ నమ్మకమే నాకు ఆయుధం. నిన్ను మావయ్య అని పిలవాల్సి వస్తున్నందుకు నాకు చాలా అసహ్యంగా ఉంది. కానీ ఏం చేస్తాను? నేను అనుకున్నది సాధించేంత వరకు మనసు చంపుకోక తప్పదు. ఆది అండ్ సోది. ఎస్ బాస్. మా బోర్డ్లింగ మావయ్య చచ్చిపోతూ నిహారిక అని చెప్పి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోలేదు బాస్, గుండెపోటు వచ్చిన వాడిని మీరే గుద్ది చంపేశారు. అది ఇప్పుడు అవసరమా? కమ్ టు ద పాయింట్. ఓకే సార్. ఈ రేషన్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రకారం వెళ్తే ఫేక్ అడ్రస్ అని తెలిసింది, అవునా? ఎస్ బాస్. ఇప్పుడు నేను నా మరదల్ని పట్టుకోవడం ఎలా? ఈ చిన్నప్పటి ఫోటోతో నా మరదల్ని కనిపెట్టడం ఎలా? ఒక పని చేయండి బాస్, రాళ్ళు కొట్టే దగ్గర బట్టలు ఉతికే దగ్గర వెళ్ళి వెతకండి, మీ మరదలు ఈజీగా దొరుకుద్ది. అక్కడెందుకుంటుందిరా? బోల్డింగ్ కూతురు అంతకంటే ఏం పని చేస్తుంది బాస్? నో నో నో! నా మరదలు ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుంది. నా మరదలు అందాల రాక్షసిలో ఉంటుంది. ఏంటిలా వచ్చారు? నా కూతురు నాకు ఇచ్చేయండి. ఏయ్, నా దగ్గర లేదని చెప్పాను కదా. నా కూతురు మీ దగ్గరే ఉంది.